హలో అండి. మార్నింగ్ అంతా జర్నీ చేసి కొంచెం అలసిపోయాము. ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోతున్నాం రూమ్ నుంచి. అండ్ లంచ్ చేసిన తర్వాత వి విల్ గో టు కుమారధార. ఇక్కడ టెంపుల్ ఉంది కదండి, దాని ఆపోజిట్లోనే ఆటో స్టాండ్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ కుమారధార అండి. 50 రూపీస్ పే చేస్తే తీసుకెళ్తారు. అండ్ ఈ నది పేరు వచ్చేసి మహి నది అండి. బట్ ఇప్పుడు కుమారధారగా ఎందుకు మారిందంటే, కుమారస్వామి తారకాసుని చంపిన తర్వాత ఆ ఆయుధాన్ని తీసుకొచ్చి ఈ నదిలో కడిగారంట. అండ్ ఇంకొక కథ ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి అండ్ దేవయాని దేవి కళ్యాణం జరుగుతున్నప్పుడు అన్ని రకాల నదులు వచ్చి ఇక్కడ కలిసాయట. సో అందువల్ల ఈ నదికి చాలా ప్రాశస్త్యం అనేది పెరిగిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబ, ఆయనకి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి క్యూర్ జరగనప్పుడు ఈ నదిలో వచ్చి మునిగారట. అప్పుడు ఆయన కుష్టు వ్యాధి నుంచి కుష్టు వ్యాధిని నిర్మూలించుకోగలిగారట. అంతేకాకుండా ఈ నది కుమార పర్వతానికి ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ వాసుకి, సర్పాలకు రాజు అయిన వాసుకి గరుత్మంతుడి నుంచి తప్పించుకొని తనని తాను ఇక్కడ కాపాడుకున్నారట. అందుకే ఈ ప్లేస్లో సర్పదోషాలు కానీ, నాగప్రతిష్టలు కానీ, సర్పయాగాలు కానీ ఇలాంటి ప్రధాన పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ నది దగ్గర లేడీస్కి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్నానం కంప్లీట్ చేసుకొని చేంజ్ చేసుకొని డైరెక్ట్గా మనం టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మేము కూడా అలాగే దర్శనానికి వెళ్ళిపోయామండి. అండ్ ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే, నీళ్ళలో మునిగిలేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది కదా, మునిగిలేసాం మరి తగ్గలేదే అని అనకండి. బికాజ్ మనం తీసుకునే ట్రీట్మెంట్తో పాటు ఇది ఎడిషనల్ స్ట్రెంగ్త్ మనకిస్తుంది. ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గవు అనుకున్నవి కూడా ఇక్కడ ఈ నదిలో మునిగిలేవడం వల్ల కంపల్సరీ తగ్గుతుంది. అండ్ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, పంతులు గారి దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ కోసం అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైనా నది స్నానం చేసి మీరు కట్టుకున్న బట్టల్ని అక్కడ వదిలేసి వచ్చేయండి అని చెప్తారు. సో మనం కట్టుకున్న బట్టలు అంటే మనం ఒంటికి కట్టుకున్న బట్టలు కాదండి, మన మనసుకు కట్టుకున్న బట్టలు. కామం, క్రోధం, మదం, మాత్సర్యం అండ్ అహంకారం ఇలాంటి వాటిని మనం వదిలేసిన రోజున ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మనం వేసుకున్న బట్టల్ని వదిలేస్తే మన ఒంట్లో ఉన్న మురికి అనేది వదిలిపోతుంది అని, మన సమస్యలు పరిష్కారం అవుతాయని మనం అనుకుంటున్నాము. సో ఇట్స్ ఆల్ రాంగ్. దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఎన్వైర్న్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ జనరేషన్కి మంచి నది స్నానం అనేది మనం ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ నది దగ్గర చూసుకున్న, వేరే ఎక్కడ నది దగ్గర చూసుకున్న పైల్ ఆఫ్ క్లోత్స్ అనేది కనిపిస్తున్నాయండి. సో మన ఎన్విరాన్మెంట్ని, మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. అండ్ మన నెక్స్ట్ జనరేషన్కి మంచి ఎన్వైర్న్మెంట్ని మనమే ఇవ్వాలి. So I hope you people will understand. Thank you.